Hello. Good morning. Hello. Good morning. First of all, నా తరఫు నుంచి మీ తరఫు నుంచి థ్యాంక్స్ టు కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ లక్ష్మ ఫౌండేషన్. నా పేరు జగన్, నేను మెడ్ప్లేస్ ఫార్మసీ చేశాను. మెడ్ప్లేస్ గురించి ఐడియా ఉందా అందరూ? హలో, ఉన్నదా? సెకండ్ లార్జెస్ట్ రిటైల్ చైన్ సిస్టమ్ ఇన్ ఫార్మసీ ఇండియాలో. వీఆర్ ఆపరేటింగ్ ఇన్ 14 స్టేట్స్. ప్రజెంట్ మేము హైరింగ్ చేసేది ఫీమేల్స్కి వచ్చేసి వేర్ హౌస్ ఉంది, స్టోర్స్ ఉన్నాయి. బాయ్స్కి వచ్చేసి వేర్ హౌస్, స్టోర్స్ అంటే ఇవి ఫుడ్ అండ్ అకాడమిషన్తో ఉంటాయి హైదరాబాద్ లొకేషన్. స్పెషల్గా బాయ్స్కి వచ్చేసి ఇంకా 2 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఒకటేమో ఆడిటింగ్ అసిస్టెంట్, స్టాక్ ఆడిటింగ్, లైక్ స్టోర్ విజిట్ చేసి పేపర్ మీద ఉన్న స్టాకు, స్టోర్ ఉన్న స్టాకు ఆడిటింగ్ చేయాలి. ఇది ఓన్లీ ఫర్ బాయ్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఓన్లీ ఫర్ బాయ్స్, లైక్ SOP స్టాండర్డ్ ఆపరేషన్స్ అని బాయ్స్
ఉంటుంది. ఇంకేమైనా ఫర్దర్గా మాతో మాట్లాడాలి, ఇంటర్వ్యూలో మీరు ఫేస్ టు ఫేస్ మీరు మాకు కాంటాక్ట్ అయితే ఇక్కడ రూమ్ నెంబర్ 104లో ఉంది మా కౌంటర్. ఇక్కడ పక్కకు మాకు రైట్ సైడ్లో రూమ్ నెంబర్ 104. ఎవరైనా సెలెక్ట్ అయినా మేము ఇమీడియట్ ఆఫర్ ఇస్తాం. కొన్ని ఫుడ్ అండ్ అకాడమిషన్ ఉన్నాయి, కొన్ని అకాడమిషన్ వరకే ఉన్నాయి, కొన్ని లొకేషన్ మాత్రం హైదరాబాద్. ఓకే, థ్యాంక్ యూ అండి. We'd like to invite Srikanth sir from Mahindra Orthopedics sir to share the details about the job role. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. గట్టిగా వినపడట్లేదు. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ ఆపర్చునిటీస్ ప్రిన్సిపల్ సార్ గారికి మరియు నక్స్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ జాబ్ పార్టిసిపేట్ చేసిన ఆపర్చునిటీ కల్పిస్తున్నాను. సో మహీంద్రా మీకు జైరాబాద్ తోటి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. మహీంద్రా తెలియని వాళ్ళు ఎంతమంది చేతులు సార్? సో అందరికి ఓకే. సో నేను యాక్చువల్గా రమేష్ శ్రీకర్, హెచ్ఆర్ మేనేజర్ ఫ్రమ్ మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్. మనకు మహీంద్రా 2 ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి ట్రాక్టర్ ప్లాంట్, ఒకటి ఆటో ప్లాంట్. సో మేము ఆటో ప్లాంట్ నుంచి వచ్చాం, ఓకేనా. సో మనం జనరల్గా మేము వచ్చిన పర్పస్ ఏంటంటే మనకు అప్రెంటిసెస్ రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడు. సో అప్రెంటిసెస్ని హైర్ చేస్తున్నాం. సో బేసికల్గా అప్రెంటిసెస్ అంటే మనం ఓన్లీ ఐటీఐ అనుకుంటాం. బట్ మనం ఇప్పుడు ఏంటంటే ఈ ఆపర్చునిటీ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఇది 10th క్లాస్ వాళ్ళకి కూడా ఎక్స్టెండ్ చేసాం. 10th క్లాస్ అయి ఉండొచ్చు, ఇంటర్మీడియట్ అయి ఉండొచ్చు, ఐటీఐ ఉండొచ్చు. ఈ 3 కేటగిరీస్లో యాడ్ చేస్తున్నాము. సో ఇంకా ఫర్దర్ అంటే వీళ్ళకి అప్రెంటిస్ అంటే మనం స్టైపెండ్ కూడా పే చేస్తాం. 10th క్లాస్ వాళ్ళకి అయితే 12,000 స్టైపెండ్ ఉంటుంది. ఐటీఐ అండ్ ఇంటర్ వాళ్ళకి అయితే 14,000 స్టైపెండ్ ఉంటుంది. అండ్ సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఫెసిలిటీ ఉంటుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏవైతే ఉందో నేను మా పక్కన రూమ్ నెంబర్ 106 అలాట్ చేస్తాను మాకు. సో దాని వచ్చి 1-to-1 ఇంటరాక్ట్ చేయడంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం డీటెయిల్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. We'd like to invite HR Square Pharma HR Himan sir to share the details about the job role, sir. Hello everyone. Good morning. Thank you for giving this opportunity to sir and Nux Foundation. My name is Simanish from HR Square. యాక్చువల్గా మా దగ్గర హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది ఫార్మాసిటికల్ కోసం. అండ్ డెసిగ్నేషన్ వచ్చేసరికి జూనియర్ కెమిస్ట్ ఇన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ క్యూసీ అండ్ క్యూఏ రోల్స్. మేము సాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ 18,000 నుంచి ప్రొవైడ్ చేస్తాం. దట్టు పిఎఫ్ అండ్ ఈఎస్ఐ, ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాం విత్ సబ్సిడీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. రూమ్ నెంబర్ వచ్చేసరికి 106 ఉంటాం. ఏదైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ కోసం రూమ్ నెంబర్ 106కి ఒకండి క్లారిటీ ఇస్తాం. We'd like to invite MRF Babu sir to share the details about the job role. Good morning all. Good morning. I am from Capstone MRF. My name is Babu. We are hiring for SSC, Inter and ITI for NAPS. ఇది నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇందులో శాలరీ మీకు 17,500. దాంతోపాటు ఇది ఇక్కడ మీకు 40 కిలోమీటర్స్ అరౌండ్ వస్తుంది సదాశివపేట. సో వాళ్ళకి మేము ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం బాయ్స్ అండ్ గర్ల్స్కి. ఓకే, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు రూమ్ నెంబర్ 104కి వచ్చి కాంటాక్ట్ చేయొచ్చు. ఇది డైరెక్ట్ జాయినింగ్స్ ఉంటాయి. మాకు కావాల్సింది క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఆర్ ఇంటర్ ఆర్ ఐటీఐ, పాస్ ఆర్ ఫెయిల్ ఐటీఐ. ఓకే, వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ ఇస్తున్నాము. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వచ్చి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.
I would like to invite H1 Nagesh sir to share the details about this competition. Hi everyone, my name is Nagesh from H1 HR Solutions Private Limited. First of all, thanks for Government Intervention Sir and Lux Foundations Foundation Malaki. Mainly we have multiple openings. Okay, one thing, non-e-com sector and e-com sector and technical sector. Qualification SSC to any degree. Non-e-com sector means like you have PVR cinemas, మీకు ఐడియా ఉంటుంది కదా అందరికీ. PVR cinemas మల్టీప్లెక్స్లో మనకు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్, టీమ్ లీడర్ అండ్ డ్యూటీ ఆఫీసర్ జాబ్లో ఉంటుంది. సాలరీ బేసిక్స్ 18,000 to 25,000. క్వాలిఫికేషన్ SS to any degree. వర్క్ లొకేషన్ ఓన్లీ హైదరాబాద్. అండ్ ఈకామ్ సెక్టర్లో మీ పొజిషన్ వచ్చేసి సీనియర్ అసోసియేట్ లైక్ inventory department, Puttaway department and billing department. Salary 15,000 plus 2,000 rupees and traveling allowances and free bus facility. Mentioned to company locations. And technical field means ITA printer, welder and gas cutters. Salary basic 18 to 45,000. So depend on your previous salary experience. Okay. Interested candidates come to my 105. ఇంకోటి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇక్కడే ఆఫర్ లెటర్ ఇస్తానో ఇక్కడ నుంచి డైరెక్ట్ తీసుకెళ్తాను. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ నా దగ్గర అప్రోచ్ కావచ్చు. థ్యాంక్ యూ సార్. I would like to invite any life sciences HR MS Nandu sir to share the details about this competition. అందరికీ నమస్కారం. రిసెప్షన్ కానీ ప్రొఫెసర్ కానీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అలాగే స్టాఫ్కి ఫౌండేషన్కి అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎరీన్ లైఫ్ సైన్సెస్ అనే ఒక ఫార్మా సెక్టర్స్ కంపెనీ మాకు ఉంది. చాలా అద్భుతమైన కంపెనీ, మేనేజ్మెంట్ కూడా చాలా మంచిది, ట్రస్ట్ ఉండదు. నేను చాలా కంపెనీ తిరిగాను, ఈ కంపెనీ చాలా అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్. మాకు ఎనీ డిగ్రీ, ITI ఎనీ డిగ్రీ కావాలి. ఇంట్రెస్ట్ ఉండదు. రూమ్ నెంబర్ 108. థ్యాంక్ యూ వెరీ మచ్. I would like to invite Payment Foundation Sunita ma'am to share the details about the competition. Good morning to all. Good morning. Good morning. నా పేరు వచ్చి పునీత. పిరమిడ్ ఫౌండేషన్ నుండి వచ్చాను. మేము వచ్చి పిరమిడ్ ఫౌండేషన్ సెంటర్ వచ్చి దిగ్బాయిలో ఉంటుంది. మేము ఫ్రీగా బేసిక్ కంప్యూటర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వొకేషనల్ స్కిల్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఫ్రీగా ఇచ్చాము. 18 to 25 years ఉండే విమెన్స్, ఎస్పెషల్లీ ఫర్ విమెన్స్ 45 days ఇచ్చి మీకు ఇలాగ కంపెనీస్ లాగా జాబ్ డ్రైవ్ బట్టి మీకు ప్లేస్మెంట్స్ కూడా హెల్ప్ చేసాము. ప్రాపర్గా 45 days ఫినిష్ చేసే పీపుల్స్కి సర్టిఫికేట్ ప్లస్ 2,500 స్టైపెండ్ ఇచ్చాము. ఇంట్రెస్టెడ్ పీపుల్స్ నేను రూమ్ నెంబర్ అడిగి చెప్తాను, అక్కడ వచ్చి కాంటాక్ట్ చేయగలరు. ఓకేనా? థ్యాంక్ యూ. 108 రూమ్ నెంబర్. We would like to invite graduates, Pharma Company Mohan sir to share the details. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. వచ్చేసి గ్యారేజ్ కంపెనీ దగిలాపూర్ గనిపల్లి ఉంటుంది. అక్కడ ఫార్మా సెక్టర్ ఉంటుంది. అందులో డిగ్రీ, డిప్లొమా, ITI వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్టైఫల్ వచ్చేసి 3,500. ఇంకో కంపెనీ వచ్చేసి ముందు ప్రైవేట్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.
అక్కడ ఐటీ 10th ఇంటర్ వాళ్ళకి డిప్లొమా వాళ్ళకి అక్కడ ఉన్నాయన్నమాట. అక్కడ వాళ్ళకి 14 రోజులు శాలరీ ఉంటుంది. అకాడమిక్స్ కూడా ఇస్తాం అన్నమాట. అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ. థ్యాంక్ యూ. I would like to invite Yashoda Foundation HR to share the details. Good morning. My name is Hari Prasad. I am from Yashoda Foundation. మేము 3 months ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ప్లేస్మెంట్ వస్తాయి. SSC టు డిగ్రీ 18 to 22 ఏజ్ వరకే మేము తీసుకుంటాం. 3 months ఫుడ్ అండ్ అకామిడేషన్ విత్ ఆఫ్టర్ 3 months 4th month ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ ఇస్తాము. యశోద హాస్పిటల్లోనే 90 to 100% యశోద హాస్పిటల్లో మేము ప్లేస్మెంట్ ఇస్తాము మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు. ఓకేనా? నేను 104 రూమ్లో ఉంటాయి. ఏమన్నా అంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. I would like to invite Yashoda to share the details about Respected principal sir, my student colleagues, all the company HR and students, good morning to all. So, thank you Laksh Foundation and all company HR for coming to conduct mega job drive in our college. వన్స్ ఒకటి చెప్తున్నా, మీరు మా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అవుట్ గోయింగ్ బ్యాచ్ ఈ ఏదైతే అవకాశం ఉందో అవకాశాన్ని మీరు యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ అవకాశం మీరు బయట వెళ్ళిన తర్వాత మళ్ళీ రాదు. ఇప్పుడు ఏమున్నా మనకు ఎన్ని కంపెనీస్ వచ్చాయి మన దగ్గర, ఆ కంపెనీస్ ఇలా ప్రతి ఒక్క కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వండి. ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మీకు వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారో కనీసం మన మీకు తెలిసి ఉంటుంది. ఒక కంపెనీ లేకుంటే ఇంకో కంపెనీ మీరు ట్రై చేయండి. ऑटोमेटिक एक कंपनी नाम पे क्लिक कर पाता है। सर आप लोग भी सुनिए पीछे वाले बैच, ये आपके लिए एक सुनहरी मौका है। ये मौके को आप माना नहीं है। तो यहाँ पे बहुत सारे कंपनीज है, तो आप एक रिज्यूम कॉपी लेकर आइए। ऑलरेडी आपका रजिस्ट्रेशन कल हो चुका है। रिज्यूम कॉपी लाके यहाँ पे हर कंपनी में आप इंटरव्यू दीजिए। ये मौका जो आउटगोइंग बैच है, आउटगोइंग बैच के लिए एक सुनहरी मौका है। आप लोग सभी लोग इससे इस्तेफादा हासिल कीजिए, क्योंकि यहाँ पे ईयरली वंस ये मौका आता, फिर बाद में आप पास आउट होने के बाद फिर आपको ये मौका फिर बाद में नहीं आता। कम से कम आप पास होने के बाद किस तरह से इंटरव्यू अटेंड कर रहा है वो स्किल्स आप यहाँ से हासिल कर सकते हैं। थैंक यू। बंद। Now we would like to invite Ramji sir to share the details about the job. గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అస్లం ఫారూక్ సార్ మరియు వివిధ కంపెనీల నుంచి వచ్చినటువంటి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మేనేజర్స్ మరియు ఇతర సిబ్బంది మరియు జాబ్ ఆస్పిరెంట్స్ మీ అందరికీ శుభ మధ్యాహ్నం. అయితే ఈ జాబ్ ఆపర్చునిటీ రావడమే గొప్ప విషయం మనకు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ జాబ్ ఆపర్చునిటీ మంచి మంచి కంపెనీలో, మా ఇక్కడ మహేంద్ర కంపెనీ కానీ ఎంఆర్ఎఫ్ కంపెనీ కానీ ఇక్కడ చాలామంది హెచ్ఆర్స్ మనకు కనిపిస్తున్నారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు అందరూ కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాలి. రెండో విషయం ఏంటంటే మనకు రాగానే హెచ్ఆర్ మేనేజర్ లేకపోతే మేనేజర్ పోస్ట్ రాదు కదా. సో మనం చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వెళ్ళాలి. సో మీరు చిన్న చిన్న జాబ్స్ చేస్తేనే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు పెద్ద పోస్ట్కి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని ఒక మంచి అవకాశంగా తీసుకోవాలి. ఓకే, మంచి అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక మంచి అవకాశాన్ని తీసుకొని మీకు ఏ సెక్టార్లో మీరు వర్క్ చేయాలనుకుంటున్నారో, మీ ఫ్యూచర్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సెక్టార్లో మీరు అందరూ కూడా మంచిగా ఇంటర్వ్యూ ఇచ్చి ఈ జాబ్కు సెలెక్ట్ కావాలని మీ అందరితో నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు డిగ్రీ చదువుతున్న వాళ్ళు కానీ లేదా 10th ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి.
ఎందుకంటే ఇట్లాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు మనకు. సో ఎక్కడ జాబ్ ఇంటర్వ్యూస్ జరిగినా మీరు ఖచ్చితంగా అటెండ్ కండి. మీ బయోడేటా సివి కానీ బయోడేటా కానీ రెజ్యూమ్ కానీ మీరు అందరూ కూడా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలి. దాన్ని చూడగానే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ హెచ్ఆర్ మేనేజర్కి ఈజీగా తెలిసిపోయేలాగా ఉండాలి. మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి, ఇవన్నీ కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా కొంతవరకు అర్థమవుతుంది. వాళ్ళు కూడా మిమ్మల్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదని వాళ్ళు ఎస్టిమేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఇట్లాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని మీరు అందరితో కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Good morning to all. Myself is Professor Mohammad Aslam Farohi, Principal of this college. Welcome to you all in Government Degree College Hyderabad for this mega job mela. Today we have invited not only to our college students but from other colleges and youth of Hyderabad. It is a golden opportunity for you that companies have come to your doorstep. Because in today's competition world, you have to search for the job, you have to apply for the job, and for the interview you have to go a trip to Hyderabad. But the companies and HR from various companies, they have come to you for your facility to at Zahirabad Government Degree College Zahirabad. As per the information given, so today we are conducting this job mela with the help of Lux Foundation. And they have invited so many companies, which names, those names you have just listened, and the HR are present in various rooms. So in today's world, a word job is very important in today's youth. After completing your education, it is most questionable that job, that which job we will get. So it is a golden opportunity for you to just look that what is the requirement for a good job. So my request is to be sincere and attend all the room numbers and interviews. And they have mentioned that those persons who have passed SSC, intermediate, ITI, degree or PG. So in this hall, all students and faculty, at least we are having 10th class qualification. So we are all eligible for at least one job. And today, after completing the interviews, in the evening you will get the job orders. So be sincere. And for the students of Government Degree College Zahirabad, I want to inform you that it is the competition world and you have to be competitive. So after entering the room, they will ask you, introduce yourself. This is your first exam. Introduce yourself means you have to be expert in communication skill. You should know how to introduce yourself in English. The second step is provide your CV. If you don't have CV till now, you are lagging behind. So it is a golden opportunity. What questions they are asking you and what answer you are giving to them, and what is the job culture around you. Today's world is a competitive world and you have to be skillful, not only qualified, but you should need some skills like communication skill, computer knowledge and other skills. So there are variety of jobs. Two people came from Piramal Company, Digwal, especially for girls students. They are conducting 45 days computer training. So you have to register for them, attend the training program. After that training, so many girls are getting jobs. So today we are having so many companies. Their HRs are there, and Piramal Company is there, and one Array Labs there. They came from Sajasipet. On behalf of principal and staff, we welcome all the HRs and the Lux Foundation and the students from Zahirabad. So avail this facility and get the proper knowledge and provide your phone numbers to them and register to them. And in future also, if they call for any job drive, kindly attend the job. As Ramu sir told that, don't ask for higher salaries.
You have to get the job first. At least you should work 1 or 2 years. Then you will get experience, and after that experience, you can go to Hyderabad for multinational companies like Amazon and other companies. You will get higher salaries. So it is a golden opportunity. Now I request all our faculty members also divide the students to various rooms, and they should go to rooms, and they should register that company, and they have to produce the CV and appear for the interview. And so after completion, you will give the orders also. We are having good water facility in ground floor, so you should avail that facility, drink water properly, and attend the interview. Okay, thank you. Now I would like to invite Suresh from Future Solution to share the details about the job position. Hi, everyone. Good morning. డిగ్రీ కాలేజా వేరే వాళ్ళు వచ్చారా? గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ అందరికీ ప్రిన్సిపల్ సార్కి. సో ఇవాళ లక్ష్ ఫౌండేషన్ వాళ్ళు ఒక జాబ్ ఫౌండేషన్ పెట్టారు. లక్ష్ ఫౌండేషన్ వాళ్ళని వీళ్ళు ప్రతి డిగ్రీ కాలేజ్ ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళకి మాత్రమే వీళ్ళు జాబ్స్ ప్రొవైడ్ చేస్తారు. లక్ష్ ఫౌండేషన్ వాళ్ళు అనేది మా దగ్గర సో మెనీ కంపెనీస్ వస్తాయి. లక్ష్ ఫౌండేషన్ వాళ్ళు చాలా కంపెనీలో ప్లేస్మెంట్స్ ఇప్పిస్తారండి మీకు. ఓకే, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, జెప్టో, స్విగ్గీ అండ్ వాల్మార్ట్ అన్ని ఈ కామర్స్ కంపెనీలో మాత్రం పెడతారు. ఓకే, ఈ కామర్స్ అండ్ మీకు వచ్చేసి టెక్నీషియన్స్ ఐటీఐ ఉన్న వాళ్ళకి టెక్నీషియన్స్ దాంట్లో వస్తుంది. అండ్ బీటెక్ ఉన్న వాళ్ళకి బీటెక్, డిప్లొమా ఉన్న వాళ్ళకి డిప్లొమా పైన ఓకే టెక్నికల్ జాబ్స్ కూడా ఉంటాయి. ఓకే, సో మేము వచ్చేసి ఫ్లిప్కార్ట్ కంపెనీ హెచ్ఆర్ ఉంది. ఓకే, నేను మా కొలీగ్ పైన మహేష్ అని ఉంటాము. మేము ఇద్దరం ఫ్లిప్కార్ట్ కంపెనీ. ఓకే, మీకు ఏమైనా ఫ్లిప్కార్ట్ కంపెనీలో జాబ్ కావాలంటే మా దగ్గర పెట్టండి. మా డెస్క్ దగ్గర ఉంటాము. మేము మా జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, శాలరీ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చెప్పి మేము సార్ట్అవుట్ చేసుకుంటాం. ఓకే, ఆ రూమ్ నెంబర్ 105కి రండి. ఫ్లిప్కార్ట్లో జాబ్ కావాలన్న వాళ్ళు 105కి రండి. ఓకే, All girls stay here. You will have a discussion with Miraman company. Boys and other people can report the rooms. आपका सलाम. अपने कॉलेज के भाई फ्रेंड का सलाम करवाएं. 5 minutes కూర్చోండి. 5 minutes. ఎవరి దగ్గర అయితే రెజ్యూమ్ లేదు వాళ్ళు రెజ్యూమ్ తెచ్చుకోండి. जिसके पास रेज्यूम नहीं है वो रेज्यूम ला लो. आप कितने कंपनीज अटेंड करना है उसको साथ में रेज्यूम देना है. ये रेज्यूम 5 कंपनीज इंटरव्यू अटेंड करना है. 5 रेज्यूम, सर्टिफिकेट एंड आधार कार्ड कॉपी कंपल्सरी. बस एक मिनट కూర్చోండి. 1 minute కూర్చోండి. Everyone, good afternoon. Thanks for your patience. ఒక 5 minutes అండి. సో అందరూ కూడా రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. మన బయట రిజిస్ట్రేషన్ కౌంటర్ పెట్టాము. సో అందులో మీకు 2 స్కానర్స్ ఉన్నాయి. వన్ ఇస్ వాట్సాప్ గ్రూప్. వీళ్ళందరూ కూడా ఎవరైతే జాబ్ లో అటెండ్ అయ్యారో ఆ వాట్సాప్ గ్రూప్ లో అందరూ కూడా జాయిన్ అవ్వండి. బికాస్ అందులో హెచ్ఆర్సీ కూడా యాడ్ చేస్తాము. అండ్ ఎవరికైతే సెలెక్ట్ అయ్యారో ఆఫర్ లెటర్ కూడా అందులో మీకు వాట్సాప్ చేస్తాము. సో మీ ఏదైనా స్టేటస్ కూడా ఆ గ్రూప్ లో మీరు చూసుకోవడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి యూనిసెఫ్ అనేది ఇంకొక స్కానర్ పెట్టాము. ఆ యూనిసెఫ్ కి కూడా మీరు రిజిస్టర్ అవ్వాలి. సో దట్ అందులో మీకు హౌ టు గెట్ ద జాబ్ అనే కోర్స్ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్స్ ఉంది, సేల్స్ అండ్ మార్కెటింగ్ కోర్స్ కూడా ఉంది. మీరు ఆ కోర్స్ కంప్లీట్ చేస్తే యూ విల్ గెటింగ్ సర్టిఫికేట్ ఫ్రమ్ యూనిసెఫ్. సో మీరు ఆ 2 స్కానర్ రిజిస్ట్రేషన్ కౌంటర్ మ్యాండేటరీగా మీరు స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మీ స్టేటస్ మాకు తెలియదు. హెచ్ఆర్ కూడా అదే గ్రూప్ లో ఉంటారు. ఓకే, సో ప్లీజ్ జాయిన్ ఇన్ బోత్ ద గ్రూప్స్. థ్యాంక్ యూ ఎవరీవన్. సో రూమ్ నెంబర్స్ ఆల్రెడీ మీకు అలొకేట్ చేశాము. సో 1 by 1 మీరు మీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని యూ కెన్ అటెండ్ ఎగ్జామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రూమ్ నెంబర్ 104, 105, 106 అండ్ 108. మీకు ఆల్రెడీ పోస్టర్స్ పెట్టాము, బ్యానర్స్ ఉన్నాయి. మీరు అక్కడ చూసుకొని దాంట్లో క్వాలిఫికేషన్, జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. దాన్ని పట్టుకొని మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఓకేనా? ఎలాగో మీకు వాల్స్ మీద కూడా మీకు బ్యానర్ పెట్టాము, స్టాండింగ్స్ పెట్టాము. మీరు రూమ్ నెంబర్ గుర్తు పెట్టుకోండి. 105, 104, 106 అండ్ 108 ఈ 4 రూమ్స్ లో ఇంటర్వ్యూ జరుగుతుంది.
only first floor. Thank you.